అందరికి నమస్తే. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదు. ఆ ఎలక్షన్స్ పెడతారో పెట్టరో ఈ గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా తెలవదు. ముందు సర్పంచ్ ఎలక్షన్స్ 3 విడతలు రాష్ట్రంలో. అంటే కొన్ని మొత్తం 12,000 చిల్లర గ్రామాలు కదా! 3 విడతలుగా ఎలక్షన్ జరుగుతదంట. ఇంక అది నడుస్తది. ఇది ఒక పూటలో అయిపోయే పని కాదు. డిసెంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయితే జనవరి సంక్రాంతి అయిపోయిన తర్వాత కొద్దిగా ముందల సంక్రాంతి దాకా నడుస్తది. కానీ దీనిలో ట్విస్ట్ ఏందంటే ఇన్ని రోజులేమో సింపుతాం, నరుకుతాం, మేము ఎట్లయినా సాధిస్తాం అన్న రిజర్వేషన్లు మొత్తం గాలికి ఎగిరిపోయినాయి. వీళ్ళు ఎన్ని కథలు పడ్డా లాస్ట్‌కు కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషనే ఫైనల్ అయిపోయింది. కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్ తెలుసుగా 50%కి లోబడి త్వరలో ఆర్డినెన్స్ కూడా రాబోతుంది. గవర్నర్ పంపిస్తే గవర్నర్ యాక్సెప్ట్ చేస్తాడు. చట్టపరంగా ఉంటది కాబట్టి. కాబట్టి సేమ్ రిజర్వేషన్ సేమ్ 22.5 23 యావరేజ్‌గా బీసీలకు, మిగతా 15% ఎస్సీలకు, 10% ఎస్సీలకు వస్తది. ఇక మొన్న దసరా పండుగ అప్పుడు ఇచ్చే రిజర్వేషన్లు ఉండేటట్లు కనిపిస్తలేదు. ఉండవు కూడా. ఎందుకంటే మళ్ళీ ప్రాసెస్ కొత్తగా స్టార్ట్ ఇప్పుడు మళ్ళీ అంత కొత్త షెడ్యూలు, కొత్త నోటిఫికేషను అంత కొత్తగా ఉంటది అంతా. ఇది మళ్ళీ కొత్త ఎలక్షన్. ఈళ్ళు చాలా డ్రామాలు ఆడినరు. పాపం దసరా కూడా జనాలతో ఖర్చు పెట్టిచ్చేసిండ్రు ఆశావాళ్ళతోన. ఆళ్ళేం మర్చిపోలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు ఇంకా. ఎందుకంటే ఒక్కొక్కరికి అప్పయింది వాళ్ళకు. దసరా పండుగ అప్పుడు అందరికి మందు పోపిచ్చి, మటన్ తినిపిచ్చి, చికెన్ తినిపిచ్చి ఇంకా రిజర్వేషన్ వచ్చేసినాయని వీళ్ళు చేసిన హడావిడికి పాపం కొంతమంది ఖర్చు పెట్టిండ్రు చాలా ఊర్లల్లో. వాళ్ళేం ఖర్చులు మర్చిపోలేదు. ఇవంతా నడుస్తున్నాయి. మనం కూడా ఈ అంశం మీద కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకంటే ఊర్లో ఇప్పుడే స్టార్ట్ అయింది. హీట్ స్టార్ట్ అయింది. సర్పంచ్ ఎలక్షన్స్ హీట్ స్టార్ట్ అయింది. ఆశావాహులంతా మళ్ళా గుమిగూడుతున్నారు. జనాలు ఊర్లలో కూడా అందరూ వచ్చి ఒక దగ్గర జమై మాట్లాడుకుంటున్నారు సర్పంచ్ ఎలక్షన్స్ గురించి. ఈసారి పక్కా పెడతది గవర్నమెంట్. ఇప్పుడేం డౌట్ లేదు ఇంకా. మనం పెట్టారన్నారు, పెట్టలేదు. ఇప్పుడు పెడతారు. ఎందుకంటే వీళ్ళు ఏదైతే ఇన్ని రోజులు తప్పుదో పట్టించారో జనాలను అదంతా పోయింది కాబట్టి ముందు ఈ వీడియో షేర్ చేయండి ఆశావాళ్ళందరికీ. తర్వాత అందరికీ తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఎప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం మేము. సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు అందరికీ తెలుసు సర్పంచ్ ఎలక్షన్స్ ప్రభుత్వం సిద్ధమైంది. బట్ ఫెయిల్ అయింది ప్రభుత్వం. ఎక్కడ ఫెయిల్ అయింది? రిజర్వేషన్ విషయంలో అటర్ ఫ్లాప్. వాళ్ళు ఫెయిల్ అయితే అయ్యారు కానీ పాపం జనాలను ఫెయిల్ చేసారు. ఎవరైతే రిజర్వేషన్ వచ్చింది, బీసీ రిజర్వేషన్, మా ఊర్లో బీసీ వచ్చిందని అంతో ఇంతో ఖర్చు పెట్టుకున్నారు దసరా పండుగ అప్పుడే కదా వీళ్ళు హడావిడి చేసింది. వాళ్ళందరూ పాపం ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అదే ఊరికి వస్తుందని గ్యారంటీ లేదు. అప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు అట్లా ఈయనకి ఛాన్స్ లేదు. 22.5 23%. సేమ్ కేసీఆర్ ఎంత ఇచ్చిండో అదే. ఒక్కటి కూడా పొల్లుపోదు. అంటే రిజర్వేషన్స్ మారుతాయి. అప్పుడు ఒకసారి ఎస్సీ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ మారుతాయి. తర్వాత ఎస్టీ వచ్చినాయి, ఇప్పుడు మారుతాయి. బీసీ వచ్చినాయి, ఇప్పుడు మారుతాయి. అప్పుడు రిజర్వేషన్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ నేను చెప్పేది మొన్న దసరా పండుగ అప్పుడు కాదు. అవన్నీ కూడా 100% చేంజ్ అవుతుంది. ప్లస్ బీసీ రిజర్వేషన్ల విషయంలో అయితే అసలు ఇక 42% ఇచ్చారు వీళ్ళు అప్పుడు మొన్న. ఇప్పుడు 23%. అంటే దగ్గర ఒక 19% ఎక్కువ ఇచ్చారు. 19 ఊర్లు, 100కు 19 ఊర్లు బీసీ రిజర్వేషన్ ఉండదు. అసలు బీసీ రిజర్వేషన్ ఉండదు ఆ ఊర్లకు. ఆ ఊర్లు ఇప్పుడు వీళ్ళు మొన్న ఇచ్చిన రిజర్వేషన్లో కొన్ని టాలీ కావచ్చు, మొత్తం కాదు, ఎంతో కొంత టాలీ కావచ్చు. మొన్న ఎస్సీ వచ్చిన దగ్గర కొంత ఎస్సీ రావచ్చు, ఎక్కడో కొన్ని విలేజ్లు. కొన్ని ఎస్టీ వచ్చిన దగ్గర కొన్ని విలేజ్లో ఎస్టీ రావచ్చు, అన్నీ రావచ్చు. కానీ వీళ్ళ డ్రామాలు ఎన్ని పడ్డారు ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆ డ్రామాలు 2 సార్లు అసెంబ్లీ తీర్మానం కాదని తెలిసి కూడా 2 సార్లు అసెంబ్లీ తీర్మానం, ఒకసారి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పోయింది, రాష్ట్రపతి గారి దగ్గర పోయింది, ఆర్డినెన్స్ అడ్డే పోయింది. ఎంత హడావిడి ఏం అయిపోయింది. షెడ్యూల్ ఇచ్చేసిండ్రు, నోటిఫికేషన్ ఇచ్చేసిండ్రు. ఇక ఈరోజు పోయి మీరు నామినేషన్ వేసుకోపండి అన్నారు. దసరా పండుగ రోజు ఖర్చులు పెట్టుకున్నారు. జనమంతా కూడా ఆశావాహులంతా ఎట్లా మా ఊరికి రిజర్వేషన్ వచ్చింది, మాకే వస్తుందేమో సీటు, ఇప్పుడే మనం జనాలను తిప్పుకోవాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసిండ్రు, అన్నీ చేసిండ్రు. ఫైనల్కి వచ్చే వరకు మళ్ళీ ఏమీ కాలేదు. అంటే వీళ్ళ డ్రామాలన్నీ కూడా తెరబడ్డది. వీళ్ళకి తెలుసు, ఫస్ట్ నుంచి కూడా తెలుసు వీళ్ళకి. తెలిసి కూడా ఈ డ్రామాలు ఆడింది. జనాలతోనే డ్రామాలు ఆడింది. మోసం ఇది. జనాలను కూడా మళ్ళీ మోసం చేసిండ్రు. జనాలను కూడా మళ్ళీ తప్పుదో పట్టించేసిండ్రు. అనవసరంగా చూద్దాం ఫైనల్ అయినప్పుడు రిజర్వేషన్ అయినప్పుడు ఖర్చు పెట్టుకుందాం అనుకున్న వాళ్ళని రిజర్వేషన్లు ఇచ్చేసి ఖర్చు ఇప్పుడు అవే ఊర్లు అవే రిజర్వేషన్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఏం కావాలి? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ వచ్చిందని ఒక ఊరికి ఇచ్చారు, వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ రాదా ఆ ఊరికి, వాళ్ళ పరిస్థితి ఏంది? ఆడ ఇంకో ఊరికి వస్తుంది, ఎస్సీకి వస్తుంది. మొన్న ఖర్చు పెట్టుకున్న ఎక్కడ పోవాలి? ఆయన అక్కడనే పోవాలి. ఇంకా వేరే దగ్గర ఇంకొక రిజర్వేషన్ వచ్చింది మొన్న వీళ్ళు ఇచ్చింది, వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకో రిజర్వేషన్ వస్తుంది, వాళ్ళు ఎటు పోవాలి? మొత్తం కూడా వీళ్ళందరూ అసలు బీసీలకు 42% రిజర్వేషన్ రాదని తెలిసినా నాటకాలు ఆడి, డ్రామాలు ఆడి, అందరినీ పరిశాన్ చేసి
అసలు వీళ్ళు వీళ్ళు ఏమైనా ప్రయత్నమైనా చేసిండ్రా? అసలు చేయాల్సిన ప్రయత్నమైనా చేసుకుంటా అసలు నాకు అనిపిస్తుంది వీళ్ళు కనుక తెలంగాణ వీళ్ళు బీసీ రిజర్వేషన్ విషయంలోనే ఏం చేయలేకపోయినారు. తెలంగాణ తెచ్చే ముఖాలా ఇవి? తెస్తుండన్నా వీళ్ళు తెలంగాణ దేవుడు అంత చిన్న పనా? ఇప్పుడు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టిర్రా, ఇది కూడా ఒక తెలంగాణ టైపే. బీసీ రిజర్వేషన్ అనేది ఇప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు దేశమంతా చాలా చాలా రాష్ట్రాలు మాకు సొంత రాష్ట్రం కావాలి, మాకు రాష్ట్రం విభజించాలని చెప్పేసి మస్తు ఉద్యమాలు అయినాయి. కానీ అన్ని రాష్ట్రాలు రాలే, తెలంగాణ వచ్చింది. బీసీ రిజర్వేషన్ కోసం కూడా చాలా రాష్ట్రాలు కొట్లాడుతుండవచ్చు, కానీ నువ్వు కొట్లాడితే నీకు వస్తుంది కదా. అఖిలపక్ష సమావేశాలు అంటే అన్ని పార్టీలను తను కూర్చోబెట్టి మాట్లాడినరా హైదరాబాద్లో ఏమన్నా? పోనీ ఢిల్లీకి పోయి అన్ని పార్టీలు కలిసిపోయి అడిగినరా? ఢిల్లీ తీసుకుపోయినరా వీళ్ళు అన్ని పార్టీలను? అరే బడేబాయ్ అంటాడు. ఈ బడేబాయిని మాకు బీసీ రిజర్వేషన్ ఇవ్వండి అంటే ఇవ్వకపోతున్నాయినా? పోయి కొట్లాడితే ఇవ్వకపోతున్నాయినా? అది ఎవరు లేరు. అంత పార్లమెంట్ జరిగితే పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ ఒక సింగిల్ మాట కూడా మాట్లాడలేదు తెలంగాణపై బీసీ 42% రిజర్వేషన్ దేనా అని. ఒక్క ధర్నా జరగలే, ఒక నిరసన జరగలే, ఏమి జరగలే. ఒకటో రెండో డూపు నిరసనలు చేసిండ్రు. డూపు జనాలను తప్పుదో పట్టినకి డూపు. ఇక్కడ నుంచి కొంతమంది బీసీలను తీసుకొని పోయి ఆడ పోయి చేసి ఇప్పుడు జనగణన కులగణన మనం చేసారు కదా, అది ప్రపంచానికి ఆదర్శం. ఇది రేవంత్ రెడ్డి ఈ గవర్నమెంట్ తప్ప ఎవరు చేయలేరు, అసలు ఇది అసాధ్యం, ఏ రాష్ట్రం అబద్ధమే. ఇప్పుడు మన చీరలు వంచుకుంటే ఇట్లా దేశంలో ఎవరు చీరలు వంచలే, మేమే ఫస్ట్ టైం వంచుతాం అన్నారు చూడు. ఎవరు చెప్పిన? బట్టి విక్రమార్క అయిపోయిండు. ఈ కులగణన కూడా ఆల్రెడీ బీహార్లో గెలిచిండ్రు వాళ్ళు కొంత, అంటే బీహార్లో కూడా ఫస్ట్ టైం కులగణన చేసారు కాబట్టి ఇవన్నీ జరిగినాయి. వేరే వేరే రాష్ట్రాల్లో కూడా కులగణన జరిగినాయి. ఇప్పుడు ఏం లాభం చెప్పి మీ కులగణన చేసి ఏం లాభం? ఒక పాయింట్, దాని పబ్లిక్ రిపోర్ట్ బయటపెట్టలేదు. ఏ కులపోలు ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలియదు. ఆ రిపోర్ట్ మీరే దాచి పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ ఆ రిపోర్ట్ ప్రకారం జరుగుతలేదు. ఆ రిపోర్ట్ ప్రకారం జరిగితే మరి 42% మీరు ఎంత 56% తెలిసిర్రు. ఆ 56% ఇవ్వకుండా 42% ఎందుకన్నారో తెలియదు. సరే అన్నారు, మరి 42% రిజర్వేషన్ ఇస్తున్నారా? ఇప్పుడు బీసీ సంఘాల లీడర్ మొత్తం మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మీరు ఇవ్వాల్సిందే అంటున్నారు. అసలు సర్పంచ్ ఎలక్షన్స్లో వీళ్ళు ఇచ్చే రిజర్వేషన్, గాంధీ భవన్కి ఇచ్చే రిజర్వేషన్ ఉండనే ఉండదు. చట్టబద్ధంగా అయితే తప్ప బీసీలకు 40% టికెట్లు రావు. ఇక గాంధీ భవన్కి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు స్పెషల్గా ఇచ్చేది ఉండదు. ఇది పార్టీ మీద పోటీ చేసేది కాదు, పార్టీ గుర్తుల ఎలక్షన్స్ కావు కదా. అంటే ఇప్పుడు కూడా మోసం చేసే ప్రయత్నమే తప్ప ఇందులో వాస్తవాలు జనాలకు చెప్పే ప్రయత్నం ఎక్కడ జరుగుతలేదు. అసలు వీళ్ళకు అసలు స్టార్టింగ్లో చెప్పింది వీళ్ళు కేసీఆర్ మోసం చేసిండు, కేసీఆర్ బీసీలను మోసం చేసిండు. ఆయన 23% ఇచ్చిన రిజర్వేషన్. ఇప్పుడు అంతకన్నా 1% అన్న ఎక్కువ ఇవ్వగలరా? 1% కాదు, 0.1% కూడా ఎక్కువ ఇవ్వలేరు. కేసీఆర్ ఏమి ఇచ్చిండో అవే ఇస్తారు. అంటే జనాలలో కేసీఆర్ను తప్పు పట్టించే ప్రయత్నం చేసింది తప్ప ఇప్పుడు వీళ్ళే దొరికిపోయారు కదా జనాలకి. జనాలందరూ కళ్ళతో చూసిండ్రు, చెవులతో విన్నారు వీళ్ళు చెప్పిన మాటలన్నీ. అసలు సాధించేసినాం, సంబరాలు కూడా చేసుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, పాలాభిషేకాలు చేసుకున్నారు. అసెంబ్లీలో సన్మానాలు అయిపోయినాయి. అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డిని బీసీ వాళ్ళందరూ పోయి సన్మానాలు చేసిండ్రు. ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి అని పొగిడినరు. ఇప్పుడు ఎవరు ఈ ఫెయిల్యూర్ కూడా ఎవరో తీసుకోవాలి కదా. ఎవరు తీసుకుంటారు ఈ ఫెయిల్యూర్? ముఖ్యమంత్రి తీసుకుంటాడా? ఆ బీసీ మంత్రులు ఎందుకు మాట్లాడతలేరో తెలియదు. మొన్నటిదాకా బీసీ సంఘాలు అందరిని పిలిచి హడావిడి చేసిర్రు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని పిలుస్తలేరు. వాళ్ళ రిజర్వేషన్ అంతే అయినట్టుంది. సర్పంచ్ ఎలక్షన్స్ కదా, ఎవరు పట్టించుకుంటారు బీసీలు అని వాళ్ళ నమ్మకమేమో. వీళ్ళు ఇంకా ఇయ్యారు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా, జూబ్లీ సెలక్షన్ గెలిస్తే వీళ్ళు బీసీ లేదు, రిజర్వేషన్ లేదు, ఏం లేదు, వీళ్ళ కులాలు లేవు, ఏం లేవు, వాళ్ళకు ఓట్లే కావాలి, ఓట్ల కోసమే ప్రయత్నం చేస్తారని. కానీ ఈ మోసాన్ని మాత్రం జనం గ్రహించాలి. వీళ్ళు ఒకసారి మోసం చేస్తారు, 2 సార్లు మోసం, ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోవాలి. వీళ్ళ ఒక పాలకులు కొంత పారదర్శకంగా ఉండాలి. ఒకసారి తప్పు జరిగినప్పుడు ఈ తప్పు జరిగింది దీనిలో ఇంకోసారి జరగకుండా ఉండాలని చెప్పాలి. ఇది చిచ్చోర పని కాదు కదా, పరిపాలన కదా. ఏదో చిచ్చోరగాడంటే 4 సార్లు తప్పైందని చెప్తాడు, లేకపోతే ఇంకా జులుం చేస్తాడు. ఇక్కడ గవర్నమెంట్ కూడా జనాల మీద జులుం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక వస్తారు, ఓట్లకు త్వరలో వస్తారు. వీళ్ళు 6 గ్యారెంటీల గురించి మాట్లాడరు, 6 గ్యారెంటీలు అమలు చేసిన దాని గురించి మాట్లాడరు. ఊర్లలో కష్టం ఎంత కష్టం ఉందో కూడా వీళ్ళు మాట్లాడరు. సర్పంచ్ ఎలక్షన్స్ వీళ్ళు పెడుతున్నది కూడా జస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ గుర్తుకు సంబంధం లేదు కాబట్టి ఎవరు మమ్మల్ని ఏం అడగరు, ఏ గ్యారెంటీ అడగరు, ఏ హామీలు అడగరు, బీసీ రిజర్వేషన్ కూడా మమ్మల్ని అడగరు అని ఒక ధైర్యం. ఇంకోటి ఏంటంటే సెంట్రల్కి వెళ్ళి రావాల్సిన డబ్బులు ఉన్నాయి, ఆ సెంట్రల్కి వెళ్ళి రావాల్సిన డబ్బులు రాలేదు. ఇప్పుడు మాజీ సర్పంచులు, మొన్నదాకా సర్పంచులు ఉన్న వాళ్ళు మా బిల్లు క్లియర్ చేయకుండా మీరు ఎట్లా పెడతారు సర్పంచ్ ఎలక్షన్స్, ముందు బిల్లు క్లియర్ చేయమని వాళ్ళు కూడా డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు. దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఒక ఇష్యూ టేకప్ చేసినప్పుడు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, దాని చుట్టూ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ను కూడా పట్టించుకోవాలి. ఎంతసేపటికి ముండోన్లాగా పోడే కాదు, ఆ సమస్యకు పరిష్కారం ఏందో ప్రభుత్వం దగ్గరనే ఉంటుంది.
మరి ఆ మాజీ సర్పంచ్ అడుగుతున్నది కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంది. కాబట్టి ఇట్లా చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. జనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రిజర్వేషన్స్ మా ఊరికి మొన్న అదే వచ్చింది కాబట్టి ఈ ఊరికి అదే వస్తది. మా ఊడే పోటీ చేస్తా అనుకుంటే పొరపాటు. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఇప్పుడు కన్నా ఆపండి. మళ్ళీ రిజర్వేషన్స్ వస్తాయి. అప్పుడు చూసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.